నేను కరుణపురంకి మా కుటుంబ సమేతంగా వచ్చాను. చాలాసార్లు, అంటే మాది జనగామ ప్రాంతమే. ఈ జనగామ ప్రాంత బిడ్డగా తెలంగాణ ఉద్యమకారినిగా నేను జనగామ జిల్లా ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉండి ఇప్పుడు ఒక బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నాను. నాకు చాలాసార్లు అనిపించేది ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూడాలని. ఇవాళ అదృష్టవశాత్తు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం దక్కింది. పక్కనే ఉన్న రఘునాథపల్లి గురుకుల పాఠశాలకి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక గెస్ట్గా వచ్చాను. ఆ సందర్భంగా ఇక్కడ విజిట్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఇక్కడికి రావడంలో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడి ఆర్కిటెక్చరు, ఈ నిర్మాణము, ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించడంలో వారు పడ్డ శ్రమ, పాలయ్య పాస్టర్ గారు వాళ్ళు పడ్డ శ్రమ, ఇక్కడ చేసిన కృషి చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి కాదు. బట్ ఏంటంటే ఏ దేవుడైనా ఏ మందిరమైనా ఈ మానవాళికి వాళ్ళ అభ్యున్నతి కోసం మానవులు ఆనందంతో వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి, ఇక్కడ వర్ధిల్లడానికి, అంటే మనుషులు ఆనందంతో వర్ధిల్లడానికి, ఈ సృష్టి అంతా కూడా ఒక మంచి పరిడవిల్లడానికి ఒక ప్రార్థన అనేటువంటిది, ఒక శక్తి అనేటువంటిది మనకు చెప్తూ ఉంటారు. అంటే పూజలు, గురువులు, పాస్టర్స్ ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే ఏ దేవుణ్ణైనా మనం దేనికోసం ప్రార్థిస్తాం, మన మంచి కోసం ప్రార్థిస్తాం, ఈ సృష్టి కోసం ప్రార్థిస్తాం, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో వర్ధిల్లాలని కోరుకుంటాం. అలాగే ఇవాళ కరుణపురంలో ఉన్నటువంటి ఈ ఆలయము, ఈ ప్రశస్తి, అంటే దాదాపు ప్రతి శనివారం వేలాది మంది ఇక్కడ కిక్కిరిసిపోయేలాగా జనాభా వస్తూ ఉంటారు. అంటే వారి నమ్మకం, విశ్వాసం, అంటే భగవంతుడి పట్ల వాళ్ళకున్న నమ్మకం, విశ్వాసం. ఇక్కడికి వచ్చాక ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత, ఆ ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి, ఈ నిర్మాణంలో వారు పెట్టిన కృషి, ఇది తరతరాలకు చూపించే విధంగా నిర్మాణం జరగడం అనేది గొప్ప విశేషము. నా అభిప్రాయం అయితే నిజంగా మనం మనుషులుగా ఒక చోట కూడుకోవడానికి, ప్రతి ప్రార్థనా మందిరం ఒక చోట మనుషులుగా మనం కూడుకోవడానికి, మనం కలిసి పనిచేసుకోవడానికి, మన మంచి చెడులు పంచుకోవడానికి వేదిక అని నా అభిప్రాయము. ఇవాళ కరుణపురం కూడా అలాంటి ఒక వేదిక. ఏ మందిరమైనా ఏ దేవుడైనా ఒక్కరే అనేది నేను బిలీవ్ చేస్తాను. త్యాగమూర్తి జీసస్ క్రైస్ట్ ప్రపంచానికి ఒక త్యాగాన్ని చాటి చెప్పి ప్రేమని, కరుణని ఎలా చూపించాలో వారి రూపంలో తెలుసుకోవడం, అంటే ఒక ప్రేమని పంచడం, కరుణగల హృదయాన్ని కలిగి ఉండడం. నిజంగానే కరుణపురం అని అంటే అంత అద్భుతంగా అనిపించింది. చిన్నప్పుడు నేను కరుణామయుడు అనే సినిమా కూడా చూశాను నేను. అయితే ఈ ప్రేమ, కరుణ, ఇవి రెండే కదా మనుషుల్ని మనుషులుగా కలిపేది. ఎటువంటి పరిస్థితులనైనా, ఎలాంటి భావోద్వేగాలనైనా, ఎలాంటి కోపం, ద్వేషం, అసూయ, ఇలాంటివన్నిటిని వదిలేసి మనుషులుగా బ్రతకడానికి, మనుషుల మధ్య ప్రేమాభిమానాలు చిగురించడానికి, ఒకరికి సహాయం చేయాలనేటువంటి ఒక కరుణాపూరితమైనటువంటి హృదయం కలిగి ఉండడానికి, వాటన్నింటికి కూడా దైవశక్తే కారణం. అవన్నీ కూడా నేర్చుకోవాలంటే ప్రార్థనాలయాలే మందిరాలు. అది క్రీస్తు మందిరమైనా, మసీదైనా, దేవాలయమైనా, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ సమానంగా చూసేదే దైవశక్తి. ఈ యొక్క ప్రేమానురాగాలు పంచే కరుణపురానికి రావడం నా జన్మధన్యం. నేను నా కుటుంబంతో పాటు కూడా వచ్చాను ఇక్కడ. ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఇవాళ తెలంగాణ బిడ్డలతో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న ఈ మానవాళ్ళందరికీ కూడా అన్ని అవసరాలలో దేవుడు తోడై ఉండి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలంతా కూడా సంతోషాలతో ఉండాలని, మంచి పాడి పంటలతో, మంచి వర్షాలతో, మంచి అభివృద్ధిని పొందుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా కుటుంబంతో పాటు కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అంటే ఈ ఆలయానికి నేను వచ్చే అవకాశం కలిగినందుకు సంతోషపడుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా బతకాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా.